తదాస్తు దేవతలు ఉంటారు, అలా అనకూడదు, అంతా చెడు జరుగుతుందని మనల్ని హెచ్చరించడం మనం చాలా సందర్భాల్లో చూసే ఉంటాం కదా. అయితే అలా ఎందుకు అంటారో చాలామందికి తెలియకపోవచ్చు. మన నోటి గుండా వచ్చే మాటలకు తదాస్తు అనే దేవతలు అంటే ఆ విషయం జరుగుతుందని అందరూ అనుకుంటూ ఉంటారు. ఆమోద ముద్ర వేయడం ఈ దేవతలు చేసే పని చెప్తుంటారు. తదా అంటే ఆ ప్రకారంగా, అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం. మనిషి ఏదైనా అనరాని మాటలు పదే పదే అంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారు. ఇలా తదాస్తు అనే వారినే తదాస్తు దేవతలు అని అంటారు. అందుకే మన నోటి నుంచి వచ్చే వాక్కు సత్యవాక్కు అని ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఇంతకీ తదాస్తు దేవతలు ఎవరు, ఏ సమయంలో తదాస్తు దేవతలు తిరుగుతారు అనే వివరాల్లోకి వెళ్తే, పురాణాల ప్రకారం సూర్యుని భార్య అయిన సంధ్యాదేవి సూర్యుని వేడిని భరించలేక గుర్రం రూపాన్ని దాల్చి కుడిదేశం వెళుతుంది. అయితే గుర్రం రూపంలో ఉన్న సంధ్యాదేవిని చూసి సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని దాల్చి సంధ్యాదేవి దగ్గరికి వెళ్తాడు. ఇలా వీరిద్దరి కలయిక వల్ల పుట్టిన వారే అశ్విని కుమారులు. వీరినే తదాస్తు దేవతలని, దేవతా వైద్యులని అంటారు. పురాణాల ప్రకారం మహాభారతంలో పాండురాజుకి భార్య మాద్రికి మంత్ర ప్రభావంతో సకల సహదేవులుగా వీరు జన్మనించారు. అయితే ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతిని అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు. వీరి సోదరి ఉష, ఆమె ప్రతిరోజు వీరి బ్రహ్మముహూర్తంలో మేల్కొల్పుతుంది. ఆ తర్వాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చొనిబెట్టి రథాన్ని అధిరోహించి తూర్పు నుంచి పడమరకు ప్రయాణిస్తుంటారు. వీరు చాలా వేగంగా ప్రయాణిస్తూ ఉంటారట. అయితే వీరు ప్రయాణించే వేళల్లో తదాస్తు అనుకుంటూ వేదమంత్రాలను జపిస్తూ ఉంటారు. యజ్ఞాలు, యాగాలు జరిగే చోట వీరు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు. అశ్విని కుమారులు ఒక చేత్తో ఆయుర్వేద గ్రంథాన్ని, మరో చేత అభయ హస్తాన్ని చూపిస్తూ తిరుగుతూ ఉంటారని పండితులు చెబుతున్నారు. అశ్విని కుమారులు ఎక్కువ సాయంత్రం సమయంలో తిరుగుతూ ఉంటారని నమ్ముతుంటారు. సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు వీరు తిరుగుతూ ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. సంధ్యా సమయాలలో స్వవిష్యాలను పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూచిన దేవతలు సదాస్తు అంటూ ఉంటారు. మన దగ్గర ఎంత ధనం ఉన్నా తరచూ డబ్బు లేదు అని పలుమార్లు అంటే నిజంగానే లేకుండానే పోతుంది. ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచుగా అన్నా కూడా మనం ఆరోగ్యంగా కూడా ఉండలేము. ఇతరులకు హాని చేయకుండా నిస్వార్థంగా కోరుకుంటేనే అలాంటి పనులకు మాత్రమే దేవతలకు తదాస్తు అంటారట. ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు మనం పదే పదే వారి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. తదాస్తు దేవతలు ఈ మాటలను విని తదాస్తు అంటారు. దీంతో మనకు అన్యాయం చేసిన వారిని పతనం ప్రారంభమవుతుంది. కాబట్టి ఇతరుల గురించే లేదా మన గురించైనా మనం చెడుగా మాట్లాడుకోవద్దని పండితులు అయితే చెబుతూ ఉన్నారు. ఇక పురుషులందరూ చదవాల్సిన సమాచారం స్త్రీ రహస్యం గురించి. ఒకరోజు కొత్తగా పెళ్ళైన ఒక యువకుడు తన భార్యపై కోపంగా అరుస్తున్నప్పుడు అతని తండ్రి అతనికి ఫోన్ చేసి, మనం చేసే శబ్దం ఇతరులు భయపెడుతుంది అని అన్నాడు. కానీ మీ భార్య కాదు, మీ బెదిరింపులు ఆమెను బలపరుస్తున్నాయి. చాలామంది పురుషులు ఒక స్త్రీని బెదిరిస్తే ఆమె లొంగిపోతుందని నమ్ముతారు. కానీ స్త్రీలు బెదిరించినప్పుడే, ఒక పురుషుడు తనని బెదిరించి ఆమెపై అరిచినప్పుడు స్త్రీ మౌనంగా ఉండవచ్చు, కానీ ఆమె లోపల నిశ్శబ్దంగా అయితే ఉండదు. ఆమె ఆ పురుషుడి బలహీనతను మరియు అతన్ని ఎలా లొంగదీసుకోవాలని అంచనా వేస్తుంది. స్త్రీ హృదయంలో ప్రవేశించడానికి మార్గం ఆమెను భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నించడం కాదని పురుషులు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ప్రేమ మరియు అనురాగం మాత్రమే స్త్రీలను బలహీనపరుస్తాయి. మీరు నిజంగా ఒక స్త్రీని ప్రేమిస్తే మరియు దానిని చూపిస్తే ఆమె ఎటువంటి చింత లేకుండా మీ పట్ల ప్రేమగా ఉంటుంది. అదే కానీ ఒక స్త్రీ తనను ఒక ఆట బొమ్మలాగా భావిస్తే, మీరు ఆమెను ఉపయోగించుకోవాలనుకుంటున్నారు లేదా మీరు ఆమెను ఆధిపత్యం చేస్తున్నారు లేదా నియంత్రిస్తున్నారని భావిస్తే, అప్పుడు ఆమె ఆత్మగౌరవం ఆమెపై ఆధిపత్యం చెలాయిస్తుంది. ఆమె శారీరకంగా మిమ్మల్ని ఎదుర్కోవచ్చు, కానీ మానసికంగా మీకు వ్యతిరేకంగా ఉంటుంది. ఒకరోజు ఆమె మరియు పిల్లలు వారి మాటలను పాటించమని మిమ్మల్ని బలవంతం చేస్తారని వీరు చూస్తారు, లేదా దీనిని భరించలేక వారు త్వరగా వెళ్ళిపోతారు.
చాలా సంవత్సరాల క్రితం భర్తల చేతిలో దెబ్బలు తిన్న ఆ స్త్రీలు ఇప్పుడు తమ పిల్లలతో సంతోష జీవితాలను గడుపుతున్నారు. తల్లులు పిల్లల సానుభూతిని కలిగి ఉంటారు. పురుషులు చివరికి ఒంటరితనంతో బాధపడుతూ ఉంటారు. అయితే పురుషులు వ్యతిరేకంగా ఎలా జీవించాలో స్త్రీలకు తెలుసు. పురుషులలోని సింహం స్త్రీలను భయపెట్టదు లేదా వారిని మీకు లొంగిపోయేలాగా చేయదు. బలవంతం లేదా బెదిరింపు కాదు, ప్రేమ మాత్రమే స్త్రీని గెలిపిస్తుంది. నువ్వు నీ తోటి మనుషులను మచ్చిక చేసుకోగలవు, కానీ నీ భార్యను కాదు. స్త్రీలను సహజంగానే నొప్పిని ఎలా భరించాలో తెలుసు. వాళ్ళకి ధైర్యం లేదని నువ్వు అనుకుంటే నువ్వు మూర్ఖుడివి. పురుషులకు లేని ధైర్యం వారికి ఉంది. బెదిరింపులకు బదులుగా ప్రేమ చూపించాలి. మీ భార్యను అలాగే వాళ్ళకు ధైర్యం లేదని నువ్వు అనుకుంటే నువ్వు మూర్ఖుడివి. పురుషులకు లేని ధైర్యం వారికి ఉంటుంది. అయితే ఒక స్త్రీ ప్రేమించినప్పుడు ఆమె తన ధైర్యాన్ని అంతా విరమించుకొని నిన్ను తన చేతుల్లోకి తీసుకుంటుంది. ఒక స్త్రీ తనను నిజంగా ప్రేమించే పురుషుడితోనే జీవించడానికి ఏదైనా చేయగలదు. నీ భార్యతో మృదువుగా మాట్లాడండి, ఆమెపై అరవకండి. అరుస్తూ అహంకారంతో ప్రవర్తించి మనిషిని బలహీనతలుగా చూపించకండి. అరిచిన వారందరూ జీవితాంతం మాట్లాడడానికి ఎవరూ లేకుండా హాలులో మూలలో పడిపోయి ఉండిపోయి చివరకు మరణించిన వారి అర్థం చేసుకుంటే జీవితం మీదే అని చెబుతూ ఉన్నారు. స్త్రీస్థైల స్థల పురాణంలో జీవితంలో ఒకసారి దర్శనం పలు జన్మలకు పాపహారంగా ఉంటుంది. మల్లికార్జున స్వామి ఆలయం చుట్టూ ఎత్తైన గోడ ఉంది. ఈ గోడ సుమారు 20 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. ఆలయం ప్రకారం చుట్టూ 8 దిక్కులలో అష్ట భైరవులు ప్రతిష్ఠులై ఉన్నారు. ఈ దేవాలయానికి 4 వైపులా గోపురాలు ఉన్నాయి. శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం తూర్పు ముఖంగా ఉంది. గర్భాలయం చిన్నది. గర్భాలయంలో 6 అంగుళాల ఎత్తు, 6 అంగుళాల వెడల్పు శివలింగమే మల్లికార్జున శివలింగం. మల్లికార్జున దేవాలయంలో కళ్యాణ మండపం ప్రసిద్ధి చెందింది. ఇది విశాలవంతమైన ప్రదేశం. ఇక్కడ లోక కళ్యాణం, మల్లికార్జున బ్రహ్మరాంబుల కళ్యాణం నిత్యం జరుగుతుంది. బ్రహ్మరాంబిక దేవాలయం స్థల పురాణం సతీదేవి ఖండితాంగాలలో మెడభాగము ఈ శ్రీశైలం క్షేత్రమునందు పడినది. అష్టాదశ శక్తిపీఠములలో ఒకటి ఈ బ్రహ్మరాంబ శక్తిపీఠము. శ్రీశైలంలో బ్రహ్మరాంబ అంబిక అవతరణ గురించి ఒక పురాణ కథ ఉన్నది. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడట. అతడు తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకుని ఒక వరాన్ని పొందాడు. ఆ వరం ఏమిటంటే స్త్రీలు